రేపు జరగనున్న భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్డీఏ, ఇండియా కూటమి రెండు తెలంగాణకు ద్రోహం చేశాయంటోన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తటస్థ వైఖరి అవలంబించాలని చూస్తున్నట్టు సమాచారం. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు, ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇదే సరైన నిర్ణయమని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి సంబంధించి నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ తాజా నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్ అగ్గి మీద గుగ్గిలమవుతుంది. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం బట్టబయలయ్యిందని ఆ పార్టీ విమర్శిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరం ఉండటం పరోక్షంగా బీజేపీకి మేలు చేయటం మాత్రమే అని చెడ్డీలు వేసుకుని రాజకీయాలను టీవీలో చూసే పిల్లవాడికి కూడా తెలుసు అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ సందేశంలో పేర్కొన్నారు. ఇదే బీఆర్ఎస్, బీజేపీ అసలు స్వరూపం అని కూడా సామా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వలేదని, ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు ఎటువైపో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత వచ్చిందని ఆరోపించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుకి ఎరువుల గురించి ఏమీ తెలియదని విమర్శించారు. రామచంద్రరావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఆయనకు రాజకీయ విమర్శలు తప్ప రైతుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. యూరియా కోసం ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారా అని నిలదీశారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని, దాన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ, బీఆర్ఎస్లు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆపేశారని గుర్తు చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు యూరియా కొరతకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.